అందరికీ నమస్కారం. ప్రతి తండ్రి కొడుకుకి నేర్పాల్సిన కొన్ని జీవిత సత్యాలు. సమాజం బాగుండాలంటే ఒక వ్యక్తి బాగుండాలి. ప్రతి వ్యక్తి బాగున్నప్పుడే మంచి సొసైటీ ఏర్పడుతుంది. అది ఎక్కడి నుండో రాదు, ఊడిపడదు. మన నుండే మొదలవుతుంది, మన నుండి స్టార్ట్ అవుతుంది. ఒక టీచర్ తన శిష్యులకు ఎలాగైతే విద్యను బోధించి మంచి సన్మార్గంలో నడిపిస్తాడో, అలాగే ఒక తండ్రి కూడా తన కొడుకుని భావితరాలకు ఆదర్శనీయుడిగా చేయాలి. అలా చేయాలి అంటే కొన్ని జీవిత సత్యాలు నేర్పాలి. ఇక మొదటిది, నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నువ్వు పొందాలి అంటే ఫస్ట్ దానికి నువ్వు ఎలిజిబుల్ కావాలి, అంటే నువ్వు అర్హుడు కావాలి. అప్పుడే అది నీ దగ్గర ఎక్కువ రోజులు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక మంచి స్నేహితుడిని పొందాలి అంటే ఫస్ట్ నువ్వు మంచి స్నేహితుడిగా మారాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఇతరుల నుండి ఏదైతే కోరుకుంటామో అది ఇతరులకు ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. అది ధనమైన, గౌరవమైన, ఇంకేమైనా కావచ్చు. ప్రతిరోజు నువ్వు పట్టు వదలని విక్రమార్కుల్లాగా కష్టపడు. ఒకవేళ వెంటనే ఫలితాలు రాకపోవచ్చు. ఫలితాలు రాకపోయినా కష్టపడి పని చేయు. చాలా రోజుల తర్వాత నీ కష్టానికి ఫలితం దొరుకుతుంది. అదే నీ విజయ రహస్యం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు చాలా పుస్తకాలని చదవటం కన్నా ఒక పుస్తకాన్ని 1కి 2 సార్లు, 2కి 3 సార్లు చదివి అర్థం చేసుకొని దాని సారాంశాన్ని తెలుసుకోవాలి. ఆ సారాంశాన్ని ఇమేజ్ రూపంలో గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఉద్యోగం చేస్తే నువ్వు మాత్రమే బ్రతకగలుగుతావు. కానీ నువ్వు ధనవంతుడు కావాలంటే వ్యాపారం చేయు. 10 మందిని బ్రతికిస్తావు. 10 మందికి తిండి పెట్టగలుగుతావు. ఇంకా ఆరోగ్యం విషయం. ఆరోగ్యం చాలా విలువైనది. కాబట్టి ఆరోగ్యంపై తప్పనిసరిగా శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతామని గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో ఉన్నతంగా ఉండాలి అంటే సమాజానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ధర్మ మార్గంలో నడవాలి. ఇంకా స్నేహితుల విషయానికి వద్దాం. స్నేహితుల విషయంలో తెలివిగా ఉండాలి. స్నేహితులను ఎప్పుడు తక్కువగా అంచనా వేయద్దు. మంచి స్నేహితులను ఎన్నుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా స్ట్రాంగ్గా ఉండాలి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. నీకంటూ మంచి గోల్ లేదా ప్రణాళిక, ప్లాను ఉండాలి. లేకపోతే ఎదుటివారి ప్లాన్ను ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఉన్నది ఒకటే జీవితం అని గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో పిరికివాళ్ళు ఏమీ చేయలేరు, ఏది మొదలు పెట్టలేరు. బలహీనుడు మధ్యలోనే తన పని వదిలేస్తాడు. ధైర్యవంతుడు ఒక్కసారి మాత్రమే మరణిస్తాడు. పిరికివాడు ఏం చేస్తాడు? ప్రతిరోజు మరణిస్తూనే ఉంటాడు అన్న జీవిత సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట అన్నది అల్లూరి సీతారామరాజు. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు మహానుభావుల చరిత్రను అజయం చేయాలి. నువ్వు ఒక మార్గదర్శివి కావాలి. బలమున్నవాడి కోసం కాకుండా బలహీనుడి కోసం, సంపద లేనివాడి కోసం పోరాడాలి. ఏ తండ్రి అయితే తను ఆచరిస్తూ తన కొడుక్కి ఈ సత్యాలను బోధిస్తాడో ఆ కొడుకు ఉన్నతుడవుతాడు. అలాగే ఆ తండ్రికే కాదు, సమాజం కూడా బంగారు సమాజం అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా రోజా కోట్స్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.